వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ మనం కరెంట్ టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్, ప్రజల ఛానల్, మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆర్థికంగా సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే, నిన్న ఏదైతే అసెంబ్లీలో ముఖ్యంగా మండలిలో ఆమోదం జరిగిందో షెడ్యూల్ కులాల వర్గీకరణను, అట్లాగే అసెంబ్లీలో కూడా చర్చ జరిగి సూత్రప్రాయంగా వాళ్ళ అంగీకారానికి వచ్చింది ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలో సంచార జాతులు షెడ్యూల్ కులాలు వాళ్ళకి 1%, అలాగే బిలో మాదిగ అండ్ అనుబంధ కులాలకి 9%, సిలో మాల అండ్ అనుబంధ కులాలకి 5% ఏదైతే ఉందో అది ఇచ్చారు. దీని మీద సంతృప్తిగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు లీవ్ అనేది ఇలా వాళ్ళ ద్వారా నాకు వస్తున్న ఫోన్లే అందుకు కారణం. అంతేకాకుండా ఇలా మోచీ కులం నాయకత్వం అంటే ఆయన ఎవరైతే బైరి వెంకటేశం గారు కూడా తృప్తిగా లేరు. 57 కులాల మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ కులాల నాయకులు తృప్తిగా లేరు. అంతేకాకుండా ఇంకా మిగతా సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఆయా కుల సంఘాలు ఎవరైతే ఉన్నారో, అది డక్కల్ సంఘం కావచ్చు, అది మిగతా అన్ని సంఘాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో 57 కులాలుగా ఉన్న కులాలన్నీ కూడా ఇవాళ సంతృప్తిగా లేవు. కేవలం మమ్మల్ని 1% ఇవ్వడం, సంచార జాతులకు ఇచ్చేసి మిగతా మాదిగలతో మమ్మల్ని కలపడం వల్ల మాకు పెద్దగా ఒరిగేది ఏం లేదని మాదిగ ఉపకులాలు, అలాగే మాలలతో కలపడం వల్ల మాకు ఒరిగేది ఏం లేదని మాల ఉపకులాలు కూడా, ఇవి రెండు కూడా ఇంతకాలం మేము మోసపోయింది లేదంటే ఇంతకాలం మా ఈ లబ్ధి పొందింది వీళ్ళే కదా, సో వీళ్ళతోనే మేము ఇప్పటి వరకు నష్టపోయాం కదా, తిరిగి మళ్ళీ వాళ్ళ దాంట్లోనే మమ్మల్ని ఎట్లా కలుపుతారని చెప్పేసి ఒక ప్రశ్న మొదలైంది. సో నేనేమంటున్నానంటే దీనికి సమాధానము రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినదైతే పెద్ద గొప్ప విషయమే. సంచార జాతులకి ఒక 1% ఇవ్వడాన్ని నేనైతే 100% స్వాగతిస్తున్న, సామాజిక న్యాయానికి తొలిపెట్టిగా భావిస్తున్నా. కాకపోతే మిగతా ఉపకులాలు ఏమంటున్నాయంటే, ఓకే సంచార జాతులకు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూనే ఉన్నాం, బట్ మిగతా ఉపకులాలన్నీ కూడా ఆయా మేజర్ కులము ఆయన మాదిగతో కానీ మరో మేజర్ కులమైన మాలతో కానీ చాలా నష్టపోయినాం కాబట్టి మేము ఎట్లా వాళ్ళతో కలిసి ఉంటాం, మాకు సపరేట్గా చేసి ఉంటే బాగుండేది, మాలా మాదిగా మరియు ఉపకులాలకు సపరేట్గా రిజర్వేషన్ల పంపిణీ చేసి ఉంటే బాగుండేది కదా, ఆ దిశగా అడుగులు వేస్తే బాగుండేది కదా, అట్లా కాకుండా మమ్మల్ని వాళ్ళలో కలపడం వల్ల కేవలం సంచార జాతులను మా నుండి వాళ్ళని మాత్రమే విడగొట్టడం వల్ల పెద్ద లాభం ఏముంది, ఆ రకంగా వాళ్ళు మాత్రమే సంచార జాతులు మాత్రమే కొంత ఉపయోగం లబ్ధి పొందుతారు తప్ప మేము ఎట్లా లబ్ధి పొందుతామని వాళ్ళు అడుగుతున్నారు. అంటే నేను అనుకున్న దాని ప్రకారం ఏంటంటే, వీళ్ళకు కూడా లబ్ధి కావాలంటే అక్కడ రోస్టర్ పాయింట్స్ ఏవైతే నిన్న మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, రోస్టర్ పాయింట్స్ కూడా వివరించడం జరిగింది. ఆ రోస్టర్ పాయింట్స్ ను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ రోస్టర్ పాయింట్ లో ఎవరెవరికి ఏ వర్గాలకు ఉన్నాయో దాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ వర్గాలకు ఎవరైతే మాదిగల్లో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు ఉన్నాయో, మాలల్లో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు ఉన్నాయో, ఆ రోస్టర్ పాయింట్ లో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రాబోతున్నది అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా వీళ్ళకి న్యాయం జరిగే రీతిగా రోస్టర్ పాయింట్ ఉందా లేదా, కేవలం మాదిగలకి న్యాయం జరిగే రీతిగా రోస్టర్ పాయింట్ ఉందా అనే విషయాన్ని మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకైతే సూత్రప్రాయంగా వర్గీకరణ చట్టం చేయడాన్ని మాత్రం సంపూర్ణంగా నేను స్వాగతిస్తున్నాను, కంప్లీట్గా స్వాగతిస్తున్నాను. అయితే దాంట్లో చిన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చట్టం చేసేటప్పుడు చేస్తే బాగుంటుంది. ఇంకా మిగతా వినతి పత్రాలు ఏవైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల నుండి వాళ్ళ వినతులు కూడా ఒకసారి వాళ్ళ విజ్ఞప్తులు కూడా పరిశీలించి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా, ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు పునాది వేయాలి, సబ్ గ్రూప్లకు అవకాశం ముందుగా ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అట్లాగే ఇవాళ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సందర్భంగా ఏదైతే ఏకసభ్య కమిషన్ ఆ దిశగా అడుగులు వేసినట్టుగా మనకు కనపడుతుంది. దాంట్లో క్రిమిలేయర్ ఏకసభ్య కమిషన్ ప్రతిపాదించినప్పటికీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, కేబినెట్ ఒప్పుకోలేదు. కాబట్టి చట్టంలో కూడా దాన్ని తీసుకొస్తలేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా నేను అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే దళితులకి అంటరాని తనం ఉన్నంత కాలం క్రిమిలేయర్ వర్తించేది, అది రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. అంతేకాకుండా స్వయాన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు. అట్లాగే అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఒప్పుకోలేదు. అది మెజార్టీ జడ్జిమెంట్ అయిన నిదర్శన కేసులో కూడా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదని చెప్పింది, చివరికి బీసీలకు కూడా వర్తించని చెప్పింది. మరి అట్లాంటి క్రమంలో ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ లేదంటే ఎస్సీలకు క్రిమిలేయర్ వర్తించే విధానం ఏదైతుందో తప్పవుతుంది. కాబట్టి దాన్ని ఇవాళ ప్రభుత్వం తిరస్కరించడాన్ని స్వాగతిస్తున్నాను. అంతేకాకుండా అట్లాగే ఈ ఉపకులాలకు కూడా మేలు చేసే విధంగా తిరిగి మరోసారి చట్టం రూపొందించేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళ వినతులను పత్రాలు స్వీకరించి
నిజంగానే వాళ్ళకి వచ్చే అనుమానాలు కనుక ఏమైనా ఉంటే ఆ యొక్క రోస్టర్ పాయింట్స్ని కూడా ఏ రకంగా ఫిక్స్ చేశారో ఆ విషయాలన్నింటినీ కూడా వెబ్సైట్లో పెట్టాలి, తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దాన్ని పెట్టేయడమే కాకుండా వీళ్ళ యొక్క వినతి పత్రాలు తీసుకొని ఈ ఉపకులాలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసేసి అసలు వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయబోతున్న ఆ విషయాన్ని కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైనా మంత్రి, షెడ్యూల్ కులాల మంత్రి ఎవరైనా ఉన్నారో వారు ఒకసారి వీళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసి ఫైనల్గా చట్టం చేస్తే బాగుంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భం కోరుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.